నీ గుండె దేనికోసం కొట్టుకుంటుందో దేవుడికి అర్థం కావాలి. దేవా, నువ్వు నాతో మాట్లాడు, నీ స్వరం కోసం కనిపెట్టుకుంటున్నాను, నీ స్వరం వినిపించు, నాకు నీ వాక్కు కావాలి, నీ కోసం కనిపెట్టుకుంటున్నాను, నాకు తెలియదు తండ్రి అని నీ గుండె ఆయన కోసం ఆరాటపడేది ఆయనకి అర్థం కావాలి. తప్పకుండా మాట్లాడతాడు. దీనికి ఎన్ని నిరూపణలు ఉన్నాయో పరిశుద్ధ గ్రంథంలో. ఇప్పుడు కొర్నేలికి దర్శనమందు తేటగా కనపడ్డాడు. ఎవరు? దూత కనపడి సమాచారం ఇచ్చాడు. ఏమనంటే, యొప్పేకి మనుషుల్ని పంపు, అక్కడ చర్మకారుడైన సీమోను అనువాని ఇంట సీమోను పేతురు అనేవాడు దిగున్నాడు. ఓ, మనుషుల్ని నిర్ణయించి యొప్పేకు పంపి ఆ పేతురు అనేవాడిని నీ ఇంటికి పిలిపించుకో, ఏ మాటల చేత నీవు రక్షణ పొందగలవో, నీ ఆత్మను రక్షించుకోగలవో ఆ మాటలు ఆయన నీకు చెప్తాడని చెప్పారు దూత. ఈ ఎన్నేళ్ళు అక్కడేం జరిగింది? ఇక్కడ కొర్నేలతో మాట్లాడాడు కదా. యొప్పేలో ఏం జరుగుతుంది? పేతురు మిద్ది మీదికి ఎక్కాడు. మిద్ది మీదికి ఇంట్లో భోజనం రెడీ చేస్తున్నారు. ఆ సీమోన్, చర్మకారుడైన సీమోన్ ఇంట మరి రొట్టెలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, మొత్తానికి ఆ రోజు ఆలస్యమైనట్టుంది వాళ్ళకి. పాప ఈయనకు ఆకలి అవుతుంది. అయ్యగారు రెడీ చేస్తున్నాం, అయ్యగారు అయ్యగారు అని చెప్పని వాళ్ళు హడావుడిగా రెడీ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు రెడీ చేస్తుంటే ఆ రెడీ చేసి ఆటికెళ్ళి నేను చూస్తా కూర్చోవడం ఎందుకని మిద్ది మీదకి ఎక్కి ప్రార్థనలో కూర్చున్నాడు. చూడండి వాళ్ళ మనసు చూడండి. ఏ కొంచెం అవకాశం దొరికినా సరే వెళ్ళి మోకాళ్ళు వేసి కనిపెట్టడమే. ఎప్పుడు వస్తుందో మరి ఆ పరిపూర్ణత మనకి, ఎప్పుడు వచ్చిందో ఆ ఎదుగుదల మనకి. మరి స్తోత్రం. ఇక్కడ ఫుడ్ రెడీ అవుతుంటే కూర్చొని మరే అందులో అమ్మాయి ఆ కరివేపాకు ఆ కొత్తిమీర కాస్త ముక్కలు కట్ చేసి వేస్తే ఉంటుందమ్మాయి అనుకుంటా తిండి మీటింగ్ పెట్టుకోవాలాడా. స్తోత్రం. అయ్యా సిద్ధపరుస్తున్నాం భోజనం అంటే చేయండి చేయండి అని మిద్ది మీదకి ఎక్కి మోకాళ్ళు వేసాడు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తా పరవశుడైపోయాడు. ప్రార్థన చేస్తా కనిపెట్టాడు. కనిపెడితే దేవుని సన్నిధి తనను తాకుతున్నట్టు అర్థమవుతుంది తనకి. దేవుడు తనకు సమీపంగా వస్తున్నట్టు అర్థమవుతుంది తనకి. పరవశుడయ్యాడు. పరవశం అంటే ఇతరుల వశం, పరవశం అంటే పరుల వశం. ప్రభు వశం అయ్యాడు. అలా కనిపెట్టుకున్నాడు. ఇక దర్శనం కనపడుతుంది. ఆకాశం తెరవబడుతుంది. ఆకాశం తెరవబడి 4 చెంగులు అలా పైకి పట్టినటువంటి దుప్పటి లాంటిది ఒకటి పెద్దది దిగొస్తుంది. ఎవరు? బాగా కడుపు మాడుతా ఉంది, నకనకలాడుతున్నాడు కదా. దర్శనంలో 4 చెరగులు పట్టినటువంటి దుప్పటి, అలా పైకి పట్టిన దుప్పటి ఒకటి, 4 చెంగులు అలా లేచున్నాయి. ఆ దుప్పట్లో రకరకాల పవిత్ర అపవిత్ర చతుష్పాద జంతువులు ఉన్నాయి. సీమోను 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 అదిగో వాటిలో ఒకదాన్ని చంపుకొని తినన్నాడు. ఏది తినమంటున్నావు నన్ను? నేను ఎంత పరిశుద్ధుడో నీకు తెలియదా? పట్టడానికి చేపలు పట్టే వృత్తి అయినా నాకు తెలిసినంత వరకు ధర్మశాస్త్రాన్ని అనుసరించి జాగ్రత్తగా బతికినోడిని. అపవిత్రమైనది అన్నాడు ఇంతవరకు నా నోట రానిలేదు. అపవిత్రమైన జంతువును చూపించి చంపుకొని తిను అంటున్నావు, అపవిత్రమైనది అన్నాడు నా నోట పడలేదు ప్రభువా అన్నాడు. అప్పుడు ప్రభు స్వరం మళ్ళా వినబడుతుంది, తప్పు, దేవుడు పవిత్రపరచిన వాటిని అపవిత్రమైనవని ఎంచరాదు అన్నాడు. అయిపోయింది. దర్శనం అయిపోయింది. ఏంటది అని మళ్ళా కనిపెట్టాడు. మళ్ళా కనిపెట్టి వెంటనే పరవశుడు అయ్యాడు. మళ్ళా అదే దర్శనం, మళ్ళా అంతే, మళ్ళా ఏ జంతువులు, మళ్ళా చంపుకొని తినమని స్వరం. నేను ఎన్నడూ అపవిత్రమైంది ముట్టలేదంటాం, దేవుడు పవిత్రపరిచిన దాన్ని అపవిత్రమైందని ఎంచొద్దని వార్నింగ్ రావటం. ఇలాగూ ముమ్మారు జరిగిందట. ఇదంతా ఎక్కడ జరుగుతున్నాయా? సెల్ ఫోన్లో చూశాడా? ఇప్పుడు సందు దొరికితే చాలు, ఏ సునాములు అడుగుతున్నా తండ్రి ఆమెన్, బైబిల్ జీపు మూసేయటం, పక్కన వేయటం, సెల్ తీసుకోవటం మొదలుపెట్టి చూస్తూనే ఉన్నాం. సెల్ ఫోన్ పిచ్చి. ఇప్పుడే ఈ దర్శనాలు, అప్పుడేమో ఆ దర్శనం. ఇప్పుడు ఆ ఫోటో వేసాడు చూసారా? జస్ట్ ఇప్పుడు ఆ ఫోటో వేసాడు స్క్రీన్ మీద. అదిగో మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అదిగో 4 చెరుగులు పట్టినటువంటి దుప్పటి లాంటిది దిగొస్తే దానిలో జీవులు ఉన్నాయి. అది ఎన్నిసార్లు కలిగిందని ఉంది తీసారా? ముమ్మారు కలిగానట. దేవుడు ఎందుకు మళ్ళీ అదే చూపిస్తున్నాడు? ఏదో చెప్తున్నాడు. ఆ దర్శనం యొక్క భావమేమో అని ఆలోచిస్తున్నాడు. దేవుడు ఏదో చూపిస్తున్నాడు, అది తీసుకొని తిను అంటున్నాడు, దాన్ని స్వీకరించమంటున్నాడు. నేనేం అపవిత్రమైన దాన్ని ముట్టనంటున్నాను. లేదు దేవుడు నేను పవిత్రపరిచిందని అపవిత్రమైన దాన్ని ఎంచొద్దని మాట్లాడుతున్నాడు. దీని అర్థమైందబ్బా.
అని ఆలోచిస్తుంటే, బ్రదర్స్ వింటున్నారా? ఇక్కడ దేవుడు అని అర్థం కాక ఆలోచనలో పడ్డాడు. ఈలోపు ముగ్గురు మనుషులు వచ్చారు. ఏమండి, చర్మకారుడైన సీమోను ఇల్లు ఇదేనా? ఇదే బాబు. ఇక్కడ సీమోను పేతురు అని ఆయన వచ్చాడా? ఆయన కోసం వచ్చామండి. ఇక్కడ కూడా చూడండి, క్లారిటీ ఇచ్చాడు, కన్ఫ్యూజ్గా మాట్లాడలా. యొప్పేలో చర్మకారుడైన సీమోను ఇల్లు, అందులో సీమోను పేతురు అనేవాడు, పేర్లతో సహా అండ్ అడ్రస్. అడిగితే ఉన్నాడయా, వచ్చాడు, పైన ప్రార్థనలో వినపడ్డాయి పైకి. ఎవరు నా కోసం వచ్చిన వాళ్ళు ఎవరు అని, నా కోసం వచ్చిన వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తుంటే అప్పుడు పరిశుద్ధాత్మ స్వరం వినపడింది. ఆయన పరవశుడై ఉన్నాడు. ఈలోపు కింద దర్శన భావం ఏమా అని ఆలోచించుకుంటున్నాడు. ఈలోపు కింద మనుషులు సీమోను పేతురు గురించి విచారిస్తున్న మాటలు వినపడ్డాయి పైకి. ఎవరు నాయన నా కోసం వచ్చారంట, ఎవరు ప్రభువా? అప్పుడు పరిశుద్ధాత్మ స్వరం మళ్ళీ వినపడుతుంది. నీ కోసం వచ్చిన ఆ మనుషుల వెంట నీవు వెళ్ళు, వారికి అడ్డమేమీ చెప్పక, చూడు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుమో, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. కొర్నేలి. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నేనే వాళ్ళని పంపించాను. కొర్నేలి పంపాడంటే పాడు. ఎందుకు? నేను ఇశ్రాయేలీయులకి అని కూర్చున్నాడు ఆయన. ఆ రోజు కనువిప్పు కలిగించాడనమాట. ఏమనంటే, అమ్మా పేతురు, ఇశ్రాయేలీయులకే కాదమ్మా, అన్యజనులు కూడా చెప్పాలి. ఇశ్రాయేలీయులే నా ప్రజలు కాదమ్మా, విశ్వాసమును బట్టి అన్యజనులు కూడా నా ప్రజలేనమ్మా. విశ్వాసమును బట్టి క్రీస్తు యేసునందు ఇశ్రాయేలీయులు అన్యులు సమానం అని తెలియదు. కాబట్టి నువ్వు ఇశ్రాయేలీయులు ఎక్కువ, అన్యజనులు తక్కువ అనే భేదాలు తీసేయి. అది ఆ దర్శన భావం. అన్యుల్ని నేను పవిత్రపరిచినప్పుడు నువ్వెవరువా అపవిత్రులను ఎంచడానికి? ఇశ్రాయేలీలే పవిత్రులా, ఇక మిగిలినందరూ అపవిత్రులా? నా రక్తం ఇశ్రాయేలీల కోసం మాత్రమే కదా, అన్ని జనుల కోసం కూడా. సందేహింపకపో, నేనే వాడిని పంపా. పేతురు భయం ఏం తెలుసా? పేతురుతో పాటు ఇలా ఆచారం పాటించే వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళు గోల్ చేస్తారని పాడినా. అందుకని ఇక దేవుడే మాట్లాడేసరికి తెగించాడు. పోయేటప్పుడు సింగిల్గా పోకుండా 6 మనుషుల్ని వెంట తీసుకొని పోయాడు సాక్ష్యం కోసం. పోతే కొన్నేళ్ళ ఇంట్లో జనాన్ని కూర్చున్నాడు, కోట రెడీ చేసుకున్నాడు. అప్పుడు అన్నాడు, ఆహా, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. అంటే అప్పటిదాకా డౌట్ ఉంది. ఇశ్రాయేలీయులను ఒక రకంగా చూస్తాడు, అన్ని జనుల్ని ఒక రకంగా చూస్తాడు అనుకుని ఆ ఫీలింగ్ అనేది పేతురులో ఉంది. ఏమన్నా అర్థమవుతుందా, లేకపోతే నా సొంత కంఠ శోషేనా? క్రీస్తు అందరికీ ప్రభువు. అప్పటిదాకా ఏమనుకున్నాడు? కొందరికే ప్రభు అనుకున్నాడు. ముఖ్యంగా వాళ్ళు ఇశ్రాయేలీయులకి ప్రభు అనుకున్నాడు, మా వారికే ప్రభు అనుకున్నాడు. దేవుడు బయలుపరిచాడు, ఆ దుప్పట్లో అపవిత్ర జంతువులు కూడా ఉన్నాయి, నా రక్తముతో కడిగి పరిశుద్ధపరిచాను, వారు కూడా ఇశ్రాయేలీయులు ఎంతో నాకు, వాళ్ళు కూడా అంతే అన్నాడు. అందుకే ఇప్పుడు మరి మనం విశ్వాసాన్ని బట్టి అబ్బా తండ్రి ప్రభువాని ఇంత సమీపంగా వస్తున్నాం ఆయనకి. లేకపోతే అంత ఛాన్స్ మనకి ఆడుందండి అన్ని జనులకి. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఎందులో కనపడ్డే వాళ్ళకి? దర్శనమందు కనిపించినాయి. అంటే ప్రార్థన చేసి అంతటితో ఆగిపోక దేవుని ప్రత్యక్షత కొరకు, దేవుని దర్శనం కొరకు కనిపెట్టుకున్నారు. అలా కనిపెట్టుకున్నప్పుడు చాలా చూపించాడు. ఫిలిప్పుతో అంటాడు, నువ్వు లేచి యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గం కలుసుకో, పద అంటాడు. దర్శనంలోనే, స్వప్నంలో, దర్శనంలో వాళ్ళ మనసంతా దేవుడు ఎప్పుడు పిలుస్తాడో, ఏం మాట్లాడతాడని ఎప్పుడు కనిపెట్టుకుంటూ ఉండేవాళ్ళు. అలా దేవుని తలంపులతో, దేవుని ఆలోచనలతో నింపుకునేవాళ్ళు. పిల్లరా, దేవుడు అలా కనిపెట్టుకునే వాళ్ళకి చాలా చూపిస్తాడండి. అంత భక్తి, దేవునితో అంత కనెక్టింగ్లో ఈరోజు చాలామంది విశ్వాసులు లేరు. జరిగినవి చూపిస్తాడు, ఎలా జరిగినాయో చూపిస్తాడు, జరుగుతున్నాయి చూపిస్తాడు, జరగబోయే చూపిస్తాడు. ఆయనకి నువ్వు ఎంత అందుబాటులోకి వెళ్తావో అంత అద్భుతంగా చాలా చూపించాడండి నాకు. మీరు నమ్మండి నమ్మపోండి, మళ్ళీ చెబితే ఏమన్నా కష్టాలు అనుకుంటారేమో, కానీ ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందో కూడా చూపించాడు ముందే. నేను అది చెబితే ఎవరు నమ్మరని చెప్పలా. గ్రామాలలో గోడలకి ఆ రంగు వేస్తున్న దర్శనం చూపించాడు నాకు.
అందుకే మొండికి పడి ప్రార్థన చేసి కనిపెట్టుకుంటూ ఉంటాను దేవుని పాదాల దగ్గర. కొన్నిసార్లు ఆమోసు గ్రంథం 3:7 వాక్యాన్ని నెరవేరుస్తాడు. పిచ్చిమార చూపిస్తాడండి, చాలా చూపించాడు నాకు. అయితే అవన్నీ ఎచ్చులుగా ఓవర్ యాక్షన్గా చెప్పను నేను. అట్ట వీడు చెప్తాడు అనుకుంటే చూపించాడు. మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ? పౌలుకి 14 ఏళ్ల క్రితం ఒక దర్శనం కలిగితే 14 ఏళ్ళు బయట పెట్టలా. అంత గోప్యతను మెయింటైన్ చేశాడు ఆయన, అంత రహస్యాన్ని మెయింటైన్ చేశాడు. మనకు ఆగిద్ది ఉదారం. అసలు అంత చూపిస్తే చాలు, నాకు చూపించాడు ఏందమ్మా